ఏమైంది స్కూటీ చేయాలా లూటీ అని ప్రశ్నిస్తున్నారు బీజేపీ నేతలు. కాంగ్రెస్ నేతల షోరూంలలోని స్కూటీలు తీసుకెళ్లాలన్నారు రాకేష్ రెడ్డి, అరవింద్. విద్యార్థులకు ఇచ్చిన హామీలేమయ్యాయని ప్రశ్నించారు ధర్మపురి అరవింద్. సీఎం పదవిలో ఉండి విద్యార్థుల సమస్యలు పట్టించుకోకుండా ఫుట్బాల్ ఆడటం ఏంటి అని ప్రశ్నించారు అరవింద్. నిజామాబాద్ జిల్లాలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ నేతలు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇందూరు రణబేరి పేరుతో నిజామాబాద్ లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తో పాటు ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, పైడి రాకేష్ రెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వం తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పిల్లలు విద్యార్థులు అందరూ కూడా అల్లాడుతుంటే ఫుట్బాల్ ఆడుతా ఉన్నాడు. మనమడికి పూరీలు చేసి పెడతా ఉన్నాడు. మళ్ళా దానికి కోట్ల రూపాయలు పెట్టి ప్రమోషన్ చేసుకుంటా ఉన్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థినులకు స్కూటీలు ఇస్తానని 3 ఏళ్లైనా ఇంతవరకు హామీ నెరవేర్చలేదన్నారు బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. కాంగ్రెస్ నేతల షోరూంలలో స్కూటీలు తీసుకెళ్లాలన్నారు రాకేష్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఇంకా చాలా మాట్లాడుతున్నది, సంగతి తర్వాత చూసేది ఉన్నది. అవన్నీ సమస్య తర్వాత చెప్తా. తులం ఇస్తావా, 3 తులాలు ఇస్తావా? అమ్మ మీకు కూడా చెప్తున్నా, ఆ కాంగ్రెస్ చుట్టాలు షోరూమ్లు ఆడుంటే ఆ స్కూటీలు కొనమని ప్రియాంక గాంధీ వచ్చే వరకు స్కూటీలు ఒక్కటి షోరూమ్లు తగుండ్రి. స్కూటీలు ఇస్తాను ఏడ ఓడు కాంగ్రెస్ షోరూమ్ ఏడగనమాట. రాకేష్ అన్న చెప్పిండు, ప్రియాంక గాంధీ చెప్పింది, తీసుకోమని మేమున్నాం. రాకేష్ రెడ్డి వ్యాఖ్యలను సమర్థించారు ఎంపీ ధర్మపురి అరవింద్. నిజామాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడికి స్కూటీల షోరూమ్ ఉందన్న ఆయన స్కూటీలు తీసుకెళ్లడం ఇందూరు నుంచే మొదలు పెట్టాలన్నారు. ల్యాప్టాప్లు ఇస్తాము, ప్రతి గ్రాడ్యుయేట్ అమ్మాయి గ్రాడ్యుయేషన్ చేస్తే స్కూటీలు ఇస్తాం. ఇక్కడ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడికి స్కూటీల షోరూమ్ ఉందంట. మా శ్రవంతమ్మ చెప్తున్నది, నేను చెప్తలేను, శ్రవంతి గారు చెప్తున్నారు. ఫస్ట్ ఇడికెళ్ళే మొదలు పెట్టున్నారు స్కూటీలు ఎత్తుకపోవడం. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు బీజేపీ నేతలు.